బాలగురుస్వామి గారు, ఇక్కడ చాలా మందిలో ఒక ప్రశ్న. ఎందుకంటే వరదలు వచ్చాయి, ఓవైపు బుడమేరు వాగు పొంగింది, మరోవైపు ఏలేరు వాగు పొంగింది. ఇక్కడ సామాన్య ప్రజలు దాదాపుగా 2.5 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడితే అక్కడ 45,000 మంది ఏదైతే రైతులు ఉన్నారు, 45,000 ఎకరాల్లో దాదాపుగా పంట మునక ఉంది అని ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఫోకస్ అమరావతి దగ్గరగా ఉంది కాబట్టి విజయవాడ వైపు చేశారు, ఏలేరు ప్రజలను సరిగా పట్టించుకోలేదు అనే ఒక విమర్శ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా మరికొన్ని చూపిస్తారు. ఇప్పుడు ఈ ఆర్బీకే వ్యవస్థ ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో ఆ వ్యవస్థను మొత్తాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ ప్రజలకు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా దొరకలేని పరిస్థితికి ఇవాళ తీసుకెళ్లారు అన్నది ఒక మాట వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? ప్రాంతాన్ని ఎక్కువగా అభిమానించాడు, విజయవాడలో ఉండబట్టి ఎక్కువ చేశాడు, ఏలేరులో తక్కువ చేశాడు అనే మాట అయితే అది అబద్ధం. ఎందుకనంటే జరిగిన విపత్తు ఏ స్థాయిలో ఉంది, ఇక్కడ ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎలా చేయాలి అనే దాని మీద కంపేర్ చేసుకోవాలి మనం. ఎందుకనంటే ఇక్కడ దాదాపు 1,00,000 కుటుంబాలు పైబడి దాదాపు 3 లక్షల జనాభా అసలు అన్నమో రామచంద్ర అంటూ అన్నము మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితుల్లో, ఎటు పోలేని పరిస్థితుల్లో కూడా డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా వాళ్ళకి అన్నపానీయాలు అందించడం అనేది ఎవరైనా సరే ఈరోజు యావత్ భారతదేశం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన చేసిన వర్క్ ని కొనియాడుతా ఉన్నారు. ఇక్కడ ఏడు నుంచి బయటపడే లోపల మళ్ళా ఏలేరు కంప్లీట్ గా బయటికి రాకముందే ఏలేరు పొంగడం అనేది జరిగింది అని అంటే ఇక్కడ జరిగిన విపత్తు అక్కడ జరిగిన దానికి కంపేర్ చేస్తే ఇక్కడ దీన్ని ముందు బయట వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం టైం పెట్టాడు, ఎఫర్ట్ పెట్టారు, ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు అనేది వాస్తవం. ఆ క్రమంలో అక్కడ జరిగిన విపత్తును పట్టి అక్కడ కూడా చేస్తున్నారు, అక్కడ కూడా అధికారులు కావచ్చు, అక్కడ ఎంటైర్ మొత్తం పార్టీ యంత్రాంగాన్ని కావచ్చు, అందరిని కూడా అక్కడ వినియోగించి అక్కడ కూడా సహాయ చర్యలు అనేది విపరీతంగా చేస్తున్నారు. కాకపోతే ఎందుకనంటే ఆ చూసే దృష్టిని బట్టి మాత్రమే ఉంటది. ఆ చూసే దృష్టి మనం కరెక్ట్ గా కానీ చూస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది అక్కడ ఏం చేశారు అనేది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు, అక్కడ పరామర్శించారు, అక్కడ బాధితులందరికి కూడా ఇల్లు దెబ్బతిన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం అందేంత వరకు కూడా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి చెప్పున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, మొన్న శర్మిలా గారు కూడా వెళ్ళారు. అందరు వెళ్ళిన తర్వాత మీకు 2 ప్రశ్నలు సమాధానం చెప్పాలి. మొదటిది ఏంటంటే, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మంత్రులను పంపించి మరి అక్కడ సహాయ కార్యక్రమాలు చేసిన ఒక అంటే మంచి పని. యాక్చువల్లీ అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే నిమ్మల రామానాయుడు వైపు బుడమేరు వాగు పూడ్చేంత వరకు దాదాపుగా 4-5 రోజులు అక్కడే ఉండి కంప్లీట్ చేశారు. ఇప్పుడు కూడా ఈ రోజు నిన్న ఇవాళ చూసినా సరే మనము ఇవాళ నిమ్మల రామానాయుడు ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నారు. కానీ అదే సందర్భంలో మీ మంత్రివర్గంలో సభ్యుడైన పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురమో లేకపోతే ఏలేరు వాగులో ఈ స్థాయిలో జరుగుతున్నప్పుడు ఈయన డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆయన అక్కడ పెట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ పరిశీలించాల్సిందో పర్యవేక్షించాల్సిందిగానో ఆదేశించే అవకాశం కానీ ఇవన్నీ హక్కు కానీ కంపల్సరీ చంద్రబాబు నాయుడు ఉంటుంది. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు అన్నది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, అక్కడ ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టుగా మొదటి నుంచి వ్యవసాయం మీద ఆయన పెద్దగా ఫోకస్ ఉండదు, కేవలం రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ పెడతారు అనే ఒక అపవాదం ఎప్పుడు ఆయన మీద ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో అక్కడ అంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు. మరొకటి ఇప్పుడు ఇవాళ మరొకసారి మళ్ళీ వరద వస్తుంది, ధృతి 4,500 క్యూసెక్ల వాటర్ వస్తుంది అనేది మరొక మాట వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో అక్కడ కూడా అదే స్థాయిలో ఫోకస్ చేయాల్సిన అవసరం లేదంటారా? 100% చేస్తున్నాడని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ మీద ఎప్పుడు ఫోకస్ పెట్టలేదండి, బాగా గమనించాలి మీరు. ఎందుకనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా సైబరాబాద్ కట్టింది కావచ్చు, హైదరాబాద్ డెవలప్ అయింది కావచ్చు, ఆడ పారిశ్రామిక రంగంగా కావచ్చు, ఐటీ రంగంగా కావచ్చు డెవలప్ చేశాడు. కాబట్టి తర్వాత రియల్ ఎస్టేట్ మొదలైంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రియల్ ఎస్టేట్ మొదలవలేదు సార్. ఇందాక మస్తాన్ రావు గారు కూడా చెప్తూ గతంలో తెలుగుదేశం వాళ్ళు పరిపాలించారు, తర్వాత రాజశేఖర రెడ్డి కావచ్చు, ఈయన కావచ్చు, వీళ్ళు పరిపాలించారు అని చెప్పి చెప్పుకొచ్చారు. ఎందుకనంటే రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది 2006 తర్వాతే స్టార్ట్ అయింది. రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయ్యేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని డెవలప్మెంట్లు చేశాడు కాబట్టి, హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి రియల్ ఎస్టేట్ తర్వాత రోజుల్లో స్టార్ట్ అయింది. అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందని చెప్పేసి అందరికి తెలిసిన నగ్న సత్యం. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చింది, మళ్ళా 2014లో రాష్ట్రం విడిపోయాక మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఏ నాయకులు ఏ తప్పులు చేశారు, ఎవరిని లోపలేయాలని వెతికే క్రమంలో వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి మా మంత్రులందరినీ లేనిపోని కేసులన్నీ మా మీద నెట్టేసి అరెస్ట్ చేసినవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. రైట్. ఎందుకనంటే మా నాయకులు గాని ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఎక్కడైనా దాచుకొని ఉండుంటే వీళ్ళు జైల్లో వేసేదానికి ముందుండేవాళ్ళు పాపం. వీళ్ళకి ఎక్కడా కూడా అవకాశం రాలేదు. రైట్. దాచుకోవడం అనేది ఎప్పుడు జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి హయాం స్టార్ట్ అయిన తర్వాతే ఈ రియల్ ఎస్టేట్ దందా మొదలైంది. ఎస్. మీరు బాగా కానీ చూడండి. ఆర్బీకే ఎందుకంటే రాష్ట్రం లాంటి మొత్తం మీద వ్యవస్థల్ని కూడా లక్షల ఎకరాలు దోచుకున్నది వీళ్ళు. అయితే ఆర్బీకే లాంటి వీళ్ళ వ్యవస్థలు హయాంలో నిర్వీర్యం మాత్రమే చేసి రియల్ ఎస్టేట్ దందాలు అనేవి సాగినాయి. కాదు, ఆర్బీకే అది లాంటి నేను వ్యవస్థని చాలా నిర్వీర్యం క్లియర్ గా చేసి చెప్తున్నాను. ఆర్బీకే చాలా లాంటి క్లియర్ వ్యవస్థని గా నిర్వీర్యం చెప్తున్నాను. చేసి ఇంకపోతే ఏదైనా వాళ్ళ రైతులకి నాయకుడి అవసరం గురించి ఉందంటే ఇమీడియట్ గా పాపం రెస్పాండ్ అయ్యే కనకారావు వ్యవస్థ గారు లేకుండా చేశారన్న కదా మీ మీద ఉన్న ఆరోపణ గురుస్వామి గారు. ఆర్బీకే లాంటి ఒకసారి వ్యవస్థల్ని చెప్పండి సార్ నిర్వీర్యం చేసి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే ఒక వ్యవస్థని మీరు లేకుండా చేశారు. ఇవాళ సచివాలయాల్ని కూడా ఇవాళ మీరు ఆల్మోస్ట్ స్లోగా వాటిని కూడా తప్పించే ప్రయత్నం జరుగుతుంది అన్నది ఒక అనుమానం అయితే వైసీపీ అధినేత కూడా నిన్న వ్యక్తం చేశారు. అది వాళ్ళ అపోహ మాత్రమే సార్. ఎందుకనంటే ఆర్బీకి కేంద్రాలు ఉంటే అన్ని చేసేస్తాయి, ఆర్బీకి కేంద్రాలు ఉంటే అన్ని వచ్చేస్తాయి అని వాళ్ళ అపోహ మాత్రమే వాళ్ళది. వాళ్ళ అపోహలో నుంచి ముందు బయటకు వస్తే బాగుంటది. ఎందుకంటే పాపం సోదరులు కనకారావు గారే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారని చెప్పేది పాపం ఆయనే చెప్పాడు. వేణుగోపాలరావు అని చెప్పాడు. మీరు అదన్నా గమనించండి డిబేట్ లో కూర్చున్నప్పుడు. రైట్. కనకారావు గారు అంటే షార్ట్గా మీరు ఏదో రెస్పాండ్ అవుతారు, అది రెస్పాండ్ అవ్వండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. ఒక ప్రాంత ప్రయోజనాల కోసమే పనిచేసే వ్యక్తి చంద్రబాబు కాబట్టి తెలంగాణ ఉద్యమం మొదలైంది, అది గమనించాలి. రెండోది, ప్రతి దాన్ని కూడా అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే వీళ్ళు చెబుతారు కదా హైటెక్ సిటీ మొత్తం మా వల్లే వచ్చిందనేది, ఆ రోజు అక్కడ మస్తానరావు గారి దగ్గరికి వెళ్తారు. మస్తానరావు గారు సార్ చెప్పండి. రైట్. మస్తానరావు, ఇక్కడ సమస్య ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు బుడమేరు వాగు గురించి మాట్లాడినా, ఇవాళ ఏలేరు వాగు గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా ఇది ఇవాళ రాత్రికి రాత్రి వచ్చిన సమస్య కాదు, కొన్ని దశాబ్దాల నుంచి. కనకారావు గారు హలో. కనకారావు గారు వినిపిస్తుంది? వినిపిస్తుందండి. వినిపిస్తుంది, మాట్లాడండి. కనకారావు గారు వచ్చినట్టు సార్. వినిపిస్తుంది, చెప్పండి. అదేవిధంగా రాష్ట్రం విడిపోయినాక మొదట నూజివీడి రాజధాని చెప్పేసి అంటే ఆయన మాటలు నమ్మి అది వదిలేడు. ఇక్కడేమో వాళ్ళ మనుషులు భూములు కొనిస్తాడు అమరావతి సైడు. ఆయన మాటలు నమ్మి నూజివీడి దగ్గర పొలాలు కొన్ని చూస్తే హలో ఈ డిస్కషన్ వైపు వెళ్తే డిస్కషన్ డివేట్ అవుతుంది. సో మనం రైతుల గురించి మాట్లాడదాం. ఒక్క పాయింట్ మీరు క్లోజ్ చేయండి ప్లీజ్, దాన్ని ఎక్కువ ఎలాబరేట్ చేయకండి ప్లీజ్. ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవటంలో ఈ క్రాప్ డేటా వాళ్ళ దగ్గర లేదు. గతంలో ఎక్కడ కూడా రైతులు బాధపడలేదు. ఆర్బీకేలు పెట్టి రైతులు గతంలో అనంతపురం జిల్లాలో శనగల కోసం క్యూలో నుంచి చచ్చిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. మా గవర్నమెంట్ ఎక్కడ జరగలేదే డేటా ప్రకారంగా. అదేవిధంగా రైతులకి పంట పెట్టుబడి ఇవ్వదండి మా రైతు భరోసా తోటి. అదేవిధంగా రైతులకి మా గవర్నమెంట్ వచ్చినాక 15,000 రూపాయలు ఇచ్చేటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులకి ఏమి ఇచ్చారు చెప్పండి. రైట్. ఆ ప్రశ్న అడుగుతాను. అందులో ఒకసారి మస్తానరావు గారు ఇక్కడ, ఎందుకంటే అన్ని అన్నప్పుడు 14 సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉన్నాను, ఇప్పుడు ఈ సంవత్సరంతో వెళ్తే 15 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఎక్కువ నిందించాలా, లేకపోతే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని నిందించాలనేది ఒక ప్రశ్న. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు నిన్న. 2008లో మాత్రమే, అది కూడా తన తండ్రి బతుకున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎంతో కొంత అక్కడ వర్క్ జరిగింది, మిగిలిన సందర్భాల్లో వర్క్ జరగలేదు అని, తన హయాంలో ఏ వర్క్ జరగలేదని చెప్పడంతో పాటు కొన్ని సాకులు చెప్పారనిపించింది ఎందుకో. అప్పుడు ఆ టైంలో అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి, నీళ్లు లేకుండానో లేకపోతే క్రాప్ హాలిడే ప్రకటించేదాన్ని, ఆధునీకరణ పనులు చేసే అవకాశం లేదు కాబట్టి నేను చేయలేకపోయినానని చెప్పేసి. సో దీన్ని ఎలా చూడాలంటారు? కేవలం తప్పుని ఇంకొకరి మీద తోసేయడం వరకే దాన్ని చూడాలా, లేకపోతే దాని ఎవరిలో ఏమైనా నిజాలు ఉన్నాయనుకోవాలంటారా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికే వద్దాము. ఇప్పుడు ఏలేరు వరద అనేది ఆయన హయాంలో నిండు కుండలాగా ఉంది. దాదాపు 24 టీఎంసీల నీరు ఎప్పుడు ఉండటం వల్ల 4 ఏళ్లలో రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు. అందువల్ల మేము పనులు చేపట్టలేకపోయామనేది ఆయన ప్రకటించారు. ఓకే, బాగానే ఉంది. మరి బుడమేరు అనేది గత 5 సంవత్సరాలుగా అసలు వరద అనేదే లేకుండా ఉంది. మీరు ఎందుకు పనులు చేపట్టలేకపోయారు? ప్రజలకు సమాధానం చెప్తారా? రైట్. చెప్పాలి. బుడమేరు కాకుండా కొద్దిగా మనము దీని మీద కన్ఫైన్ అవుదాం. ఎందుకంటే నేను ఆయన చెప్తున్న ఆరోపణలు మరికొన్ని కీలకమైన అంశాలు ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి. చెప్పండి సార్, ఒక్క నిమిషం.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆరోపణలు చేస్తా ఉన్నారు. బుడమేరులో ఇప్పుడు 60 మంది చనిపోయారంటే అది ఈ ప్రభుత్వం చేసిన హత్యలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అన్నమయ్య ప్రాజెక్టు కూడా ఇదే భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 28 సెంటీమీటర్ల వర్షం ఒకేసారి కురిసిద్ది, పైనుంచి వాటర్ వస్తుందని చెప్పేసి హెచ్చరికలు ఉన్నా కూడా అన్నమయ్య ప్రాజెక్టుకి ఎటువంటి ఫ్లడ్ కుషన్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెబుతున్న ఫ్లడ్ కుషన్ ని ఎందుకు మెయింటైన్ చేయలేకపోయారు? ఎందుకు 4 గ్రామాల ప్రజలు సొంత జిల్లా కడపలో ఎందుకు కొట్టుకుపోయి దాదాపు 30 మందికి పైగా మృతి చెందితే మరి అప్పుడు కూడా ఆయన ప్రభుత్వం చేసిన హత్యలేనా? వీటికి సమాధానాలు ప్రజలకు చెప్పాలి. అటు చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఇటు జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఫ్లడ్ కుషన్ ఈయన టైంలో ఈయన ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్ట్ దగ్గర ఆయన అరేంజ్ చేయలేకపోయాడు. అక్కడ భారత వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా ఆ రోజు కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా కానీ ఆయన మరొక మాట ఏమంటారంటే ఆ సందర్భంలో రైతులు జరిగిన నష్టాన్ని మేము వెంటనే పూడ్చాము, సీజన్ మారక ముందే వాళ్ళ నష్టపరిహారాన్ని వాళ్ళ అకౌంట్లో వేసాము, దానికి ఆర్బీకే కేంద్రాలు గతంలో పనిచేసి అవి హెల్ప్ అయినాయి, ఇప్పుడు ఇవాళ అది లేదు, ఇప్పటి వరకు అంచనాలు ప్రారంభం కూడా కాలేదు అన్నది ఒక పాయింట్. కాదు, ఈ రోజు కూడా అక్కడ 4 గ్రామాల ప్రజలు ఒక్క ఇల్లు కూడా కట్టలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి మేము ఇల్లు మొత్తం కొట్టుకుపోయినాయండి. ఈ రోజు ఇక్కడ ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి, అక్కడ ఇల్లు కొట్టుకుపోయాయి. అదేవిధంగా నేను అనేది ఏంటంటే ఈ ప్రభుత్వాలు మీరు ఇందాక చెప్పారు ఆ 14 సంవత్సరాలు ఆయన లేకపోతే 15 సంవత్సరంలో సీఎం అడుగు పెట్టారు. నేను అనేది ఏంటంటే అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, దాదాపు 900 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది, అనేక నదులు కృష్ణా, గోదావరి, అనేక బుడమేరు లాంటి ఇంకా అనేక ఆయకట్టు ఉంది. వీటన్నిటి మీద దృష్టి సారించినప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కంటే కూడా వాటి మీద దృష్టి సారించినప్పుడు ఆటోమేటిక్ గా రైతులు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది, అన్ని జరుగుతాయి. అసలు ఇరిగేషన్ మీద ఈ రెండు ఏదైతే పరిపాలించిన పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా సీతకన్నేశాయి. గత 5 సంవత్సరాల కాలంలో మనం చూసినట్లయితే కేవలం సంక్షేమ పథకాల మీద మాత్రమే ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఇరిగేషన్ వాటి మీద నిర్లక్ష్యం చేశారనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులైనప్పటికీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అదర్ డెవలప్మెంట్ వర్క్స్ ఇప్పుడు యాక్చువల్గా ఓడిపోవడానికి కారణం కూడా రోడ్లు సరిగా వేయలేదు అనేది కూడా అందరూ చెప్తారు. వాళ్ళ పార్టీ నాయకులు కూడా, వైసీపీ పార్టీ నాయకులు కూడా చెప్తారు. సో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళుగా ముందుకెళ్ళినప్పుడు అట్లాంటిది ప్రాధాన్యత రంగమైన ఇరిగేషన్ ని కొద్ది కాన్సన్ట్రేట్ గా చూసినప్పుడు ఇట్లా ప్రజల ప్రాణాలను పోగొట్టుకోకుండా చూడొచ్చు. అదేవిధంగా ఆ ఆయకట్టు పెరగడం ద్వారా రైతులు కూడా అభివృద్ధి చెందడం ద్వారా మన రాష్ట్రం మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. రైట్.